ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 విజేత టీమిండియా తుఫాన్లో చిక్కుకుపోయింది. బార్బడోస్ లోని హోటల్ గదుల్లో టీమిండియా సభ్యులు 2 రోజులుగా బందీలుగా మిగిలిపోయారు. టీమిండియా బృందం యోగక్షేమాల్ని బీసీసీఐ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది. జూన్ 29న బార్బడోస్ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ పోర్లో గెలిచి విజేతగా విజయ గర్వంతో మాతృభూమిలో అడుగు పెట్టాల్సిన రోహిత్ సేన హోటల్ గదుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బార్బడోస్ లో హరికేన్ బెరిల్ కారణంగా మొత్తం జట్టు సభ్యులు చిక్కుకుపోయారు. ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాలతో పరిస్థితి భయానకంగా ఉంది. విమానాశ్రయాలు మూసివేశారు. దాంతో టీమిండియా బయలుదేరాల్సిన విమానం కూడా రద్దయిపోయింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ప్రత్యేక విమానంలో కూడా రప్పించలేని పరిస్థితి. బార్బడోస్ సహా చుట్టుపక్కల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దాంతో టీమిండియా సభ్యులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. బయటకు రాలేని పరిస్థితి. విమానాశ్రయాలు మూసివేసి ఉండడంతో ఆలస్యమవుతోంది. విమానాశ్రయాలు తెరిచిన వెంటనే టీమిండియా సభ్యుల్ని ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి అమెరికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా నుంచి నేరుగా న్యూఢిల్లీకి తీసుకురావచ్చు. ఇవాళ మంగళవారం జూలై 2న కూడా పరిస్థితి అలాగే ఉంది. భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అనుకూలించగానే టీమిండియా సభ్యుల్ని ఇండియాకు క్షేమంగా రప్పించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది.